ప్రైజ్ లార్డ్ అక్క. చెప్పయ్యా. అక్క బాగున్నావా? బాగున్నాం, ఖమ్మంలో ఉన్నాం. చెప్పండి. ఖమ్మంలో ఉన్నావా? అదే మా చర్చికి వస్తాన్నారు కదా అని ఫోన్ చేశాను అక్కయ్య. చర్చికి వస్తున్నారని కాల్ చేశాను. ఏం లేదు, ఒక అతను అంటే క్యాన్సర్ పేషెంట్ ఒక అతను ఉన్నాడు అక్కయ్య. చెప్పండి. క్యాన్సర్ పేషెంట్ ఒక అతను ఉన్నాడు. ఒక అతనేమో పిల్లలు లేరు, ఒక అతనికి ఎయిడ్స్ ఉంది, ఒక అతనికి మోకాళ్ళ నొప్పులు అక్క. ఈ నలుగురు ఉన్నారక్క. మన చర్చికి వస్తా ఉన్నారు. మీ పేరు చెప్పాను, డేట్ చెప్తానని చెప్పాను ప్రార్థనకి అక్కయ్య. చెప్పయ్యా. అదే మీ ప్రార్థనకి మీ డేట్ ఎప్పుడు చెప్తారో చెప్తే వాళ్ళని ఆ పేషెంట్ ని పిలిపిస్తాను అక్కయ్య. ఇల్లందు వస్తా నేను అక్క. ఎప్పుడు రమ్మంటారో మరి ప్రేయర్ లో ఉండి వస్తా. అదే మీరు చెప్తే ఆ డేట్ ని వాళ్ళకి ఇస్తానక్క. ఇప్పుడు ఎయిడ్స్ పేషెంట్ ఏమో ఆడ ఇల్లందులోనే సినిమా హాల్ ఒకటి కట్టిస్తున్నాడు ఆయన, ఎయిడ్స్ పేషెంట్. అయితే అతను వాళ్ళ సార్ పాస్టర్ మన అమ్మ తేజకి దశమ భాగాలు ఇవ్వమంటారా వద్దంటారా కొంచెం అడగండి సార్. అది మరి అమ్మ చెప్పింది కదా. హలో అమ్మా చెప్పునా. ఈ విశ్వాసులేమ్మా, అమ్మ తేజ విశ్వాసి. అతను అమ్మ తేజ దెయ్యం వదలలా. ఇప్పుడు అమ్మ తేజ విశ్వాసి గురించి మీరు అక్కడ ఎంక్వైరీ మీరే చేసుకోవాలి. నా ధనము నా కష్టం ఎవరి చేతికి వెళ్తుంది? మీరు చర్చికి వెళ్తారు కదా, దేవుడు మీకు ఎందుకు తెలియపరుస్తాడు? ఖచ్చితంగా తెలియపరుస్తాడు. నేను కూడా వెళ్ళాను అమ్మ తేజ దగ్గరికి. చిన్న అనాథ పిల్లల్ని పోషిస్తుండంటే వెళ్తే అక్కడ ఎవరు లేరు, గేటుకు తాళం వేసింది. చిన్న పిల్లలు లేరు, ముసలోళ్ళు లేరు. అక్కడ మరి మీరు ఇయ్యాలనా ఇయ్యకూడదా అని అన్నది మీరు ఆలోచించుకొని మీరు చర్చికి వెళ్ళండి. చర్చికి వెళ్ళిన తర్వాత అక్కడ పిల్లలు ఎంతమంది ఉన్నారు, ఉర్దూలు ఎంతమంది ఉన్నారు, మరి యూట్యూబ్ ఛానల్లో ముసలోళ్ళని చిన్న బిడ్డల్ని అన్ని చూపిస్తున్నారు కదా. మీరు దశభాగం పంపిస్తున్నారంటే మీరు మందిరానికి వెళ్ళట్లేరా తమ్ముడు? నేను నా మాట వినిపిస్తుందమ్మా. ఈరోజు శిరీషను ఏమో అమ్మ తేజ వాళ్ళ భార్యది బర్త్డే అంటే కూడా నేను గిఫ్ట్ పంపించానమ్మా. దిక్కులేని వాళ్ళు ఓ పక్క చనిపోతున్నారు, గిఫ్టులు ఇవన్నీ ఎందుకయ్యా? సరేలేండి, మీ ఇష్టం. అది మీరు వెళ్ళి అక్కడ కరెక్ట్గా సేవ నడిస్తే ట్రాన్స్ఫర్ పంపించుకోండి, దశభాగాలు పంపించండి. దేవుడి చిత్తం దొంగల చేతికి దుష్టుని చేతికి దక్కిపోవద్దు. సత్యమైన సేవ పరిచయం ఎక్కడ జరుగుతుందో అక్కడ పెట్టుబడి పెట్టండి. దేవుడు మిమ్మల్ని, మీ బిడ్డల్ని, మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. సరే స్టీఫెన్ పాల్ గారు, మీరు మీటింగ్ పెడతానంటే ప్రార్థన పెడతాను, నేను ఉపవాసం ఉంటా. బాగా పేషెంట్ మరి కొత్తగూడెం మా చర్చికి తీసుకురండి, ఒకసారి ప్రేయర్ చేయించుకొని పోండి. ఒకసారి మీటింగ్ మన చర్చిలో పెడతామంటే ఒక రోజు వస్తా, మరి మీటింగ్ పెడదాం, చిన్న మీటింగ్ జరిపిద్దాం. అదేనమ్మా, ఈ లోపు నేను పేషెంట్లు అందరం రెడీ చేస్తానమ్మా. ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్, ఎయిడ్స్ పేషెంట్, పిల్లలు లేని ఆయన ఉన్నాడు, మోకాళ్ళ నొప్పులు ఆయన ఉన్నాడు అనమాట, క్యాన్సర్ ఆయన కూడా ఉన్నారు. ఎయిడ్స్ పేషెంట్ ఏంటంటే ఆయన పాపం వాస్తవంగా అమ్మా, ఆయన ఇంత ముందు వేరే ఒక అతను పాస్టర్ గారు చెప్తే ఆ చర్చికి వెళ్ళి ఆయన స్థలం ఇచ్చాడు. స్థలం ఇచ్చి ఆయన ఏం చేశాడంటే చర్చి కట్టడానికి ఒక 5 లక్షలు ఇచ్చాడనమాట. ఈ పాస్టర్ కి దగ్గరికి వెళ్ళక ముందు ఈయనకి ఎయిడ్స్ లేదమ్మా. ఆయన పేరు వాస్తవంగా ఆయన అన్యుడు, రాము అని అన్యుడు. ఆయన అన్యుడే కానీ ఇక నేను చెప్పిన దాన్ని బట్టి దేవుణ్ణి నమ్ముకున్నాడు ఆయన. సరే ఇక నేను ఏంటంటే మనకైతే హంగులు ఆర్భాటాలు ఉండవు కదా తల్లి. ఆ పాస్టర్ హంగులు ఆర్భాటాలు అన్ని చూపించాడు, మరి ఏమో మనకు తెలియదు. ఆ చర్చికి వెళ్ళిన తర్వాత ఈయనకి ఎయిడ్స్ వచ్చింది. ఆ స్థలం మొత్తం అప్పుడు ఆ రోజుల్లో 9,50,000 పెట్టి స్థలం ఇచ్చాడమ్మా. స్థలం ఇచ్చి 3 లక్షల రూపాయలు చర్చి కట్టేందుకు ఇచ్చాడు.
పాస్టర్ ఒక 4-5 లక్షలు వేసుకొని చర్చి కట్టించుకున్నాడు అక్కడ అక్కడ చాలా మంది దగ్గర మన కానుకలు అవన్నీ తీసుకొని. సరేయా, నేను ఖమ్మము మీటింగ్ కాడికనే వచ్చాను, మీటింగ్ కోసం వచ్చాను. నేను రేపు కొత్తగూడెం వెళ్ళాక ఫోన్ చేస్తా. శనివారం బాగలేని వాళ్ళ గురించి మరి మా మందిరానికి ఒకళ్ళు వస్తానంటే తీసుకురండి శనివారం. మరి హెచ్ఐవి ఉన్నది కూడా నార్మల్ రిపోర్ట్ వచ్చింది. గవర్నమెంట్ కొత్తగూడెం ఖమ్మం గవర్నమెంట్ హాస్పిటల్ ఆపరేషన్ కూడా అయింది అమ్మాయికి. హెచ్ఐవి ఉంది, ఆపరేషన్ చేయండి అన్నది ఆమెకి. మరి నార్మల్ రిపోర్ట్ వచ్చింది, ఆపరేషన్ చేయించుకున్నది అమ్మాయి. మరి దేవుడు అక్కడ అడుగు పెట్టి ప్రార్థన చేయించుకొని వెళ్ళండి, దేవుడే కార్యం జరిగిస్తుంది కాక. ఈ చర్చిలో మీటింగ్ పెడదాం సరే. నేను పని చేయనమ్మా. ఇప్పుడు ఫస్ట్ అయితే మీ ఆ పేషెంట్ ని మొత్తం సేకరించి వాళ్ళ డేటా సేకరించి మన చర్చికి తీసుకొస్తాను. ఎక్కడ వాళ్ళది? ఇక్కడేనమ్మా, వాళ్ళు ఇళ్ళ దగ్గర. అది పేట నాకు అంత గుర్తులేదు అది. సరే, మరి నేను మీ చర్చికి వస్తా, వాళ్ళని మీ చర్చికి తీసుకురండి, ప్రార్థన చేద్దాం. కొద్దిగా విడుదల అయింది అనుకోండి, విడుదల వచ్చింది అనుకోండి, వాళ్ళు మన చర్చికి తీసుకొచ్చి తీసుకోండి. అవునమ్మా, ఇప్పుడు క్యాన్సర్ ఆయన ఉన్నాడు అమ్మా. వాళ్ళు మీకు ద్వారా వచ్చిన పిల్లలు కాబట్టి మీరు తీసుకొచ్చి తీసుకోపోతే మంచిది అమ్మా. పర్వాలేదమ్మా, నాకేం ఇబ్బంది లేదు అమ్మా. అమ్మా దేవుని కృపను బట్టి నాకు బాగానే ఉందమ్మా, నాకు ఇబ్బంది ఏం లేదు. మనకి గొల్లమల్లమ్మ తెలుసా మీకు? అమ్మా ఇల్లందులో గొల్లమల్లమ్మ తెలుసా? బస్ స్టాండ్ కాడ కొట్టుకుంటది, సిఎస్ఐ చర్చి పోయేది. అవును, సిఎస్ఐ చర్చికి వెళ్ళిందమ్మా ఒకసారి, 2-3 సార్లు నాతో మాట్లాడిందమ్మా. చనిపోయింది. అయ్యో, నేను ఆమె కూతురు అన్నమాట. అయ్యో అమ్మా, ఆమె కూతురా మీరు? మల్లమ్మ, గొల్ల మల్లమ్మ బస్ స్టాండ్ దగ్గర కొట్టుకుంటారు తెల్లగా. అవునవును, ఆమె కూతుర్ని. మీరు ఇల్లందు బస్ స్టాండ్ అంటే మా అమ్మకి తెలవని వాళ్ళు ఎవరు ఉండరు. ఆమె ఏదో వ్యాపారం కూడా చేసేది కదమ్మా. అన్ని బస్ స్టాండ్ అది కొట్టుకున్నాయి మా అమ్మలకి. అవును. నేను మరి నాకు కుదిరితే రేపు కుదిరితే ఎల్లుండి వస్తా. వాళ్ళని సిద్ధపరచండి, ఉపవాస ప్రేయర్ చేసుకొని ఆడికి నేను వస్తా. వాళ్ళని తీసుకురండి, ప్రార్థన చేద్దాం. దేవుడి చింతమే జరిగింది. నేను చెప్పానమ్మా, నేను వాళ్ళ హాస్పిటల్ పోతానంటే ఏ హాస్పిటల్ నీకు ఎక్కరేగిందా? దేవునికి అసాధ్యం ఏమైనా ఉందా? నువ్వు అనవసరంగా నువ్వు డాక్టర్లు నమ్మి నా ఇబ్బంది అయిపోతావు. పడిపోయిన వాళ్ళు ఇప్పుడు లేచి నిలబడ్డారు. ఆ ఫోటోలు కూడా మీకు పంపిస్తా, అందుకే వాట్సాప్ పెట్టమన్నా. చనిపోయే స్థితిలో ఉన్న వాళ్ళు, వాసన పెట్టిన వాళ్ళు బాగా. మొన్న పేరుపల్లి 3 మీటింగ్ జరిగింది కదా, దేవుడు అన్ని జనులకే. సరే, మీకు ఫోటోలు పంపిస్తా, మీరు ఆ వాట్సాప్. నేను హాయ్ పెడతానమ్మా, హాయ్ పెడతా. నాకు ఇది వాట్సాప్ అది లేదు తల్లి, నా చిన్న ఫోను, అది వచ్చింది గొడవ. సరే, మరి నేను మీటింగ్ మరి గురువారం రోజు వస్తా అమ్మా. ఈ లోపు నేను అందరు రెడీ చేస్తానమ్మా. ఆయన కూడా చెప్తాను, సినిమాలు కట్టిస్తున్నాడు ఒక ఆయన, ఎయిడ్స్ పేషెంట్ ఆయన. అయితే అమ్మా మీకు ఇది చెప్పడం మర్చిపోయాను. అయితే ఆయనకి ఎయిడ్స్ ఎలా వచ్చిందంటే అమ్మా, ఈయనకి ఇంత ముందు వాస్తవంగా ఈయనకు కూడా పిల్లలు లేరు. ఈయనకి పిల్లలు లేరు అనమాట. ఈయన పిల్లలు లేరైతే ఈయన పిల్లలైతే నేను దేవుణ్ణి నమ్ముకుంటా అన్నాడు. సరేలా అని చెప్పేసి అంటే నేను సరే దేవుళ్ళలోకి రండి అని చెప్పి బాప్టిజం ఇచ్చాను, అంత బాగానే ఉంది. నేను ఒక 4 రోజులు నా దగ్గర వచ్చాడమ్మా, ఏది ప్రార్థనకి. వచ్చినాక సడన్గా అయిపోయాడు. 1 సంవత్సరం కనిపించడు నాకు. ఏంటంటే వేరే పాస్టర్ ఆయనకి పరిచయం అయ్యాడు అనమాట. వేరే పాస్టర్ పరిచయం అయిన తర్వాత ఆయనకి పిల్లలు కలిగారు. పిల్లలు కలిగిన తర్వాత విషయం ఏంట్రా అంటే ఎయిడ్స్ వచ్చింది ఆయనకి. ఆయనకి ఎందుకు ఎయిడ్స్ వచ్చింది? ఈయనకి ఎయిడ్స్, పాస్టర్ ఎయిడ్స్ ఈయనకి ఎందుకు వచ్చిందంటే, ఇక మనం ఏం చేస్తామా, వీళ్ళేమో మరి వెళ్ళారంట ప్రార్థన కానీ, ఇంకా ఆయన ఈయన లేని సమయంలో రాత్రి ప్రార్థనలు అని చెప్పేసి తప్పుడు ప్రార్థన ఏదో చేశాడంట. అమ్మా తప్పుడు ప్రార్థన మీకు తెలిసింది, ఇంకా చెప్పకూడదమ్మా మీరు అక్కయ్య గారు. మరి ఆయనకి ఏంటంటే ఆ పాస్ట్ కాదా ఆమెకి ఎయిడ్స్ వచ్చింది వాళ్ళ ఆవిడికి.
ఇష్టం ఒకటొకటి అంటుకుంటదిలే కానీ ఆవిడ ఆ పాస్టర్ ద్వారా వాళ్ళ ఆవిడకి వచ్చింది పాస్టర్కి, ఆ పాస్టమ్ ద్వారా ఈయనకు వచ్చింది. ఇప్పుడు ఏంటంటే ఆ ఎయిడ్స్ మరి నాకు చర్చికి వెళ్ళాకే నాకు వచ్చింది కాబట్టి ఇంకెక్కడ నాకు తగ్గే అవకాశం లేదు. ఎవరైనా కానీ పాస్టర్ గారు కానీ పాస్టర్ అమ్మాయి నాకు తగ్గిస్తారు, ఈ మందుల వల్ల కావని చెప్పి ఆయన పాపం మొన్న కొంచెం నేను కాదని వేరే పాస్టర్ దగ్గరికి వెళ్ళాను, అయ్య గారు నాకు తగిన శాస్త్రం ఏంటండి ఇదని చెప్పి బోర్ నేర్చాడమ్మా. ఇక బోర్ నేడిస్తే ఇక నాకు మా అక్కయ్య గారు ఉన్నాడయా నీకు ఇబ్బంది, పొద్దున వచ్చాడు విశ్వాసమ్మా, వేరే విశ్వాసం ఇచ్చారు. నేను ఏంటంటే ఇక్కడ అమ్మా నేను ఇల్లందు మార్కెట్కి వెళ్తే నేను నా దగ్గర బైబుల్ ఉంది, మాట మీద మాట వచ్చి ఇట్లా అమ్మతేజ విషయం తెచ్చా నేను. అమ్మతేజ దగ్గర ఎంతమంది మోసపోయారు తెలుసా, పలానా అక్కయ్య గారు ఉన్నారు మీకు, ఆయన నెంబర్ ఇస్తాను, అమ్మ నెంబర్ ఇస్తాను, ఆమె చీల్చి చెండాడింది అమ్మతేజని, అమ్మతేజ చేసేది ఫ్రాడ్లు, చెప్పేది ఒకటి చేసేది ఒకటి, వాళ్ళంతా కూడా వాళ్ళు డబ్బులు తీసుకోవడానికి గుంజుకోవడానికి దశంభాగాలు అని చెప్పి ఇబ్బంది పెడతారు జనాల్ని. ఈయన బండారం అంతా కూడా అక్కగారు బయట పెట్టారు ఒకసారి, నీకు ఆమైతే నీకు న్యాయం జరుగుద్ది అని చెప్పి నాకు నెంబర్ ఇచ్చాడు. అంటే నా దగ్గర విశ్వాసం చాలా మంది తీసుకెళ్ళాడు అమ్మతేజ. కాదు నాన్న, నీకు ఏ ఊరు నుంచి నీకు విశ్వాస్ ఫోన్ చేసిండో నాకు చెప్పు. ఎవరు? ఎయిడ్స్ పేషెంట్ అమ్మా. ఎయిడ్స్ పేషెంట్ ఇక్కడేనమ్మా, ఇది మన పల్లెటూరు ఇళ్ళ దగ్గర ఏదో పల్లెటూరు చెప్పాడు ఆయన. మనకి నేను అమ్మా నేనేం చేస్తానంటే అందరినీ నేను రెడీ చేస్తానమ్మా. ఎయిడ్స్ పేషెంట్ ఒక ఆయన, క్యాన్సర్ ఒక ఆయన, పిల్లలు లేని ఆయన ఒక ఆయన. ఇప్పుడు ఈ ఎయిడ్స్ పేషెంట్ ఏంటంటే పాస్టర్ల ద్వారా వచ్చింది ఆయన ఎయిడ్స్ పేషెంట్. ఆయన క్యాన్సర్, మోకాళ్ళ నొప్పులు, షుగర్ ఉంది ఒక ఆయనకి. షుగర్ అమ్మా ఒక విషయం అమ్మ, మీరు కూడా సిద్ధపడతారు కదా, షుగర్ ఉంది ఆయనకి, కళ్ళు లేవు 2, షుగర్ వల్ల కళ్ళు పోయినాయి అమ్మ. షుగర్ ద్వారా కళ్ళు పోయినాయి. సరే ట్రీట్మెంట్ కానీ వెళ్తున్న తర్వాత కిడ్నీలు 2 ఫెయిల్ అయిపోయినాయి. సరే ఆయన కొంచెం ఈ మధ్య కొంచెం ఇబ్బందిగా ఉన్నాడు. తర్వాత ఏంటంటే ఒక అతనికేమో మోకాళ్ళ నొప్పులమ్మా. నేను ప్రార్థన చేస్తున్నా, పరిశుద్ధుడా నాయన నీకు వందనాలు స్తోత్రాలు అమ్మా. నీ కుమారుడు నా తండ్రి ఏ విషయం గురించి తిరగబడుతున్నాడో, ఏ విషయం కోసం పరిచయస్తున్నాడో ప్రతిరోజు ఆ బిడ్డ ద్వారా స్వస్థత తండ్రి నీ స్తోత్రాలు అయ్యా. నమ్మకంగా నీ పరిచర్య చేస్తున్నాం అయ్యా. పరిచర్య చేయకపోతే ప్రభా అద్భుతాలు తండ్రి, నీ అద్భుతాలు జరగాలంటే నేను యథార్థంగా నీటిగా బ్రతకాలి. ఉన్న బిడ్డను కూడా ఒక్కసారి క్షమించండి. మాట ఈ మనుషుల వైపు చూసి పాపులం అవుతాం తండ్రి, కానీ నీ వైపు చూసి నాయన నీ చిత్తం ఏమైతే ఉందో అది నెరవేర్చబడాలి. ఆశ్చర్య కార్యాలు కుమారుడికి, మరి ఫోన్ లైన్ లో ఉన్న కుమారుడికి ఆ బిడ్డలపై ఉంచండి నాయన. ఎంత మంది పేషెంట్ వస్తారో ప్రభా, మీరు స్వస్థత దయచేయండి. మనుషుల వల్ల, సేవకుల వల్ల దిద్దారు మీరు ప్రతి వారం కానీ కార్యాలు జరుగుతూ మీరే దేవాన్ని స్తోత్రం. అటు వాటి మాకు మరి వింటున్న వారికి నాయన ఫోన్ లైన్లు తీసుకొని నాకు ఇక్కడ ఉన్న స్థలంలో ఉన్న బిడ్డలకి అందరికి దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. వెళ్తున్నా మేడం. అమ్మా అక్కయ్య గారు, అమ్మా ఒక చిన్న విషయం అమ్మా. ఇప్పుడు నేను బైబిల్ చదివిన తర్వాత ఒక డౌట్ వచ్చింది తల్లి నాకు. ఎస్కేల్ 23వ అధ్యాయంలో 21 నుంచి 30 వచనాలు ఉంటాయమ్మా. అక్కడ ఏంటంటే యెహోవా గారు చెప్పేది మాట, కాబట్టి మీరు నన్ను కాదని బహుగా వ్యభిచారం చేశారు కాగా మిమ్మల్ని మంచి బలాధూరులకు, వీరులకు, సూర్యులకు అప్పగింతును. వారు మీ కుమారులను కుమార్తెలను కత్తివాతమున హతము చేయును. వారు మీ పిల్లలను అగ్నిలో పడవేసి కాల్చును. మీ అందరినీ సర్వనాశనము చేయును. మీ కన్యలను అన్యులకు అప్పగించును. మీ పిల్లలను నేలకేసి కొట్టబడుదురు.
అని చెప్పి యెహోవా దేవుడు చెప్తాడమ్మా. ఈ యెహెజ్కేలు 23 అధ్యాయం 21 నుంచి కూడా మరొక మాట కూడా చెప్పిండు. ఏమని చెప్పిండు అదంటే, అమ్మా మీరు ద్వేషించిన వేళ కొన్ని తరాలు ద్వేషించబడతాయి, క్షమించి మీరు నా మధ్యలోకి వచ్చినప్పుడు అది కొట్టివేయబడతాయి అని కూడా చెప్పిండు యేసయ్య. మరి దాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకున్నా. నేను మళ్ళీ రేపు మాట్లాడతాలే. నేను ఖమ్మంలో ఉన్న మీటింగ్ దగ్గర. సరేనా? ఖమ్మంలో ఉన్నారమ్మా? ఖమ్మంలో మీటింగ్ వచ్చాను నాన్న. ఎప్పుడు వస్తారు మరి? నేను రేపు పొద్దున వస్తాను. ఇప్పుడు రేపు ఏ టైంకి రమ్మంటారు? రేపు మీరు రావద్దు, రేపు బుధవారం వారం నేనే ఇల్లందు వస్తా. అమ్మా ఇప్పుడు ఇంకొకటి యెహెజ్కేలు 23 అధ్యాయం అమ్మా 44 నుంచి 49 చూసుకుంటే వేశ్యలు వ్యభిచారం చేసినట్టు తన భార్యలు వ్యభిచారం చేస్తున్నారని ఆయన మొత్తుకుంటాడు. నేను వారిని సైన్యమునకు దోపుడు సొమ్ముగా అప్పగించతను, వారు రాళ్లతో ఖడ్గముతోనూ చంపుదురు, వారు కుమారులను కుమార్తెలను చంపుదురు అని యెహోవా దేవుడు చెప్పాడమ్మా. ఇది యెహెజ్కేలు 23 అధ్యాయం తల్లి. అవునమ్మా. సరే మరి నేను ఎల్లుండి వచ్చినాక కలుస్తాం. మరి అమ్మా వచ్చినాక మాట్లాడదాం. సరే అమ్మా. ఇది ఒకటి యెహెజ్కేలు 39 అధ్యాయం అమ్మా వచనం 15 నుంచి 18. యెహోవా గారు ఏం చెప్తారంటే, ఇశ్రాయేలుకు రక్తంతో పార్టీ ఇస్తానంటాడు. యెహోవా జంతువులు చేసి ఆ రక్తమును జంతువులను బలి చేసి ఆ రక్తము మీకు తాపించి మాంసము నుంచి మీకు తినిపించి పార్టీ ఇస్తా అంటాడు ఆయన. అంటే మనుషులకి రక్తాన్ని తాపిస్తా అంటాడు, మాంసం పచ్చి మాంసమే తినిపిస్తా అంటున్నాడు అమ్మా యెహోవా దేవుడు యెహెజ్కేలు. అమ్మా హలో అమ్మా హలో అయిపోయి వేరే ఫోన్ వచ్చి మళ్ళీ